ఆన్ చేసావా? సెకండ్ బీకామ్ థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు ఇంతకు పూర్వం మనం బ్యాంకింగ్ అంటే బ్యాంక్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు దాని యొక్క ఆరిజిన్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు గురించి చెప్తాను. ఇది బ్యాంక్ అంటే బెంచ్ అనే అర్థం ఉంది. మనకి పుట్టు పూర్వోత్తరాలు బ్యాంక్ ఆరిజిన్లో స్వర్ణకారులు, వ్యాపారులు, వీళ్ళు బ్యాంకింగ్ రంగం పుట్టు పూర్వోత్తరాలకి మూలాధారం అని చెప్పారు. అయితే బెంచ్ మీద జరిగే వ్యాపారం బ్యాంకింగ్ వ్యాపారం అని కూడా ఒక నానుడి ఉంది. అంటే మనం సాధారణంగా సేల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే బెంచ్ మీదే ట్రాన్సాక్షన్ ఇవ్వటం పుచ్చుకోవడం జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా కూడా బ్యాంకింగ్ అనేటటువంటి పదం చిన్నని చెప్పుకోవచ్చు. ఇదేమైనప్పటికీ కూడా ఈ బ్యాంకింగ్ నిర్వచనాలను పరిశీలించినట్లయితే సాధారణ మనం బ్యాంక్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే డిపాజిట్ రూపంలో ఒక చోట దాచుకుని మనకు అవసరం అయినప్పుడు కలెక్ట్ చేసుకోవటమే బ్యాంకింగ్ వ్యాపారం అని. అంటే వేరు వేరు డిపాజిట్ల రూపంలో ఒక దగ్గర వేసుకోవటం, వేరు వేరు ఫామ్స్లో మళ్ళా వాళ్ళ దగ్గర లోన్లు కానీ విత్డ్రాయల్ కానీ వేరే రకంగా మనం తీసుకోవటాన్ని బ్యాంకింగ్ అని మామూలు మన పరిభాషలో చెప్పుకున్నాం. అయితే క్రౌథర్ అనే ఒక శాస్త్రవేత్త, సర్ జాన్ పేజెట్ అనే శాస్త్రవేత్త, సేయర్స్ హెర్బర్ట్ ఎల్ హార్ట్ వీళ్ళు నలుగురు బ్యాంకింగ్ రంగాన్ని నిర్వచించారు. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 5 సబ్సెక్షన్ బి అండ్ సబ్సెక్షన్ సిలో కూడా ఈ బ్యాంకింగ్ రంగ నిర్వచనాల్ని ఇవ్వటం జరిగింది. అయితే ఈ బ్యాంకులు అనేవి ఇవి ఆర్థిక సంస్థలు. ఇవి లేకపోయినట్లయితే పురోగతి లేదు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఎలాగంటే వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లో ఇతోధికంగా తోడ్పడుతూ ఉన్నాయి. ఇవి అభివృద్ధి చెందుతూ తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి, దేశ పురోభివృద్ధికి, ఇవి దేశ సంక్షేమానికి కూడా బ్యాంకులు బాటలు వేస్తూ ఉన్నాయి. అయితే క్రౌథర్ మహాశయుడి ప్రకారము బ్యాంకింగ్ రంగము అంటే ఏంటంటే మిగులు ద్రవ్యం కలిగిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని సేకరించి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ రుణాల రూపంలో అందజేసే వ్యక్తిని లేదా సంస్థను బ్యాంకర్ అని అంటారు. ఇది క్రౌథర్ మహాశయుని ప్రకారము నిర్వచనం బ్యాంకింగ్. మిగులు ద్రవ్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అంటే మన దగ్గర మన అవసరానికి పోను మిగిలి ఉన్నటువంటి ద్రవ్యాన్ని వ్యక్తుల దగ్గర కానీ సంస్థల దగ్గర నుంచి కానీ డిపాజిట్ల రూపంలో సేకరించి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు, అవసరం ఉన్నటువంటి సంస్థలకు అంటే వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ రుణాల రూపంలో అందజేసే వ్యక్తిని లేదా సంస్థని బ్యాంకరు అంటారు అని ఈ క్రౌథర్ మహాశయుడు బ్యాంకింగ్ గురించి నిర్వచించడం జరిగింది. రెండోది ఏంటంటే సర్ జాన్ పేజెట్. సర్ జాన్ పేజెట్ ఈయన ఏమన్నారంటే రకరకాల డిపాజిట్లను స్వీకరించడం, వాటి మీద చెక్కులను చెల్లించడం, క్రాస్ చేసిన లేదా క్రాస్ చేయని చెక్కులను ఖాతాదారుల తరపున వసూలు చేయటం బ్యాంకర్ విధిగా చేయవలసిన పనులు అని అన్నారు. ఈ పనులు చేయని వారిని బ్యాంకరు అని అనకూడదు. ఈయన ఉన్నారంటే సేల్స్ కొంచెం ఇంకా ఇన్డీటెయిల్గా చెప్పడం జరిగింది. రకరకాల డిపాజిట్లని అంటే మనం వేసేటటువంటి డిపాజిట్లు సేవింగ్స్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగా టర్మ్ డిపాజిట్లు ఉంటాయి. ఈ డిపాజిట్లను తీసుకుంటూ వాళ్ళు
చెక్కును ఇచ్చినప్పుడు ఆ చెక్కు మీద పైకాన్ని చెల్లిస్తూ క్రాస్ చేసినా లేదా క్రాస్ చేయని చెక్కులని ఖాతాదారు తరపున వసూలు చేస్తూ అతని ఖాతాలో జమ చేసేటటువంటి వ్యక్తిని లేదా సంస్థని బ్యాంకరు అని అంటారు. అంటే డిపాజిట్లు తీసుకోవాలి, వాళ్ళు తన మీద రాసేటటువంటి చెక్కుల్ని చెల్లించాలి, ఇతరులు మనకి ఇచ్చినటువంటి చెక్కుల్ని మన తరపున వసూలు చేయాలి బ్యాంకరు. ఇది బ్యాంకర్ విధిగా చేయవలసిన పని. ఈ రెండు పనులు చేయకపోయినట్లయితే వాడిని బ్యాంకరు అని అనకూడదు అని సర్ జాన్ పేజెట్ చెప్పడం జరిగింది. సేయర్స్ అనేటటువంటి ఆయన ఏమంటున్నారంటే, సేయర్స్ మహాశయుని ప్రకారము ఏ సంస్థ వద్ద గల డిపాజిట్లను తన ఖాతాదారులు రుణాలు, వసూళ్లు మరియు చెల్లింపులకు ఉపయోగిస్తారో ఆ సంస్థనే బ్యాంకరు అని అంటారు అని అన్నాడు. ఇదేంటంటే మామూలుగా చెప్పడం జరిగింది, జనరల్ డెఫినేషన్ ఇది. సంస్థ తన దగ్గర గల డిపాజిట్లని ఖాతాదారుల రుణాల, వసూళ్లు, చెల్లింపులు చేయించడానికి ఉపయోగించినట్లయితే దాన్ని బ్యాంకు లేదా బ్యాంకరు అనవచ్చు అని అన్నాడు. హెర్బర్ట్ ఎల్ హాత్ ఈ హెర్బర్ట్ ఎల్ హాత్ మహాశయుని ప్రకారము సాధారణ వ్యాపార సరళిలో వ్యక్తులు జమ కట్టేటటువంటి సొమ్మును వారి పేర కరెంటు ఖాతాలలో జమ పడుతూ ఆయా వ్యక్తులు తమ మీద జారీ చేసేటటువంటి చెక్కులను ఆదరిస్తూ సొమ్ము చెల్లించేటటువంటి వారిని బ్యాంకరు అని అనవచ్చు. ఈ నెల అంటే వ్యాపార దృష్ట్యా, వ్యాపార కోణంతో ఈ హెర్బర్ట్ ఎల్ హాత్ గారు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. వ్యాపార సరళిలో వాళ్ళు సాధారణంగా డే టు డే బిజినెస్ లైఫ్లో వాళ్ళు కట్టేటటువంటి సొమ్ముల్ని వాళ్ళ పేరు మీద కరెంటు ఖాతాల్లో వేసి వాళ్ళు తమ పేరు మీద జారీ చేసేటటువంటి చెక్కుల్ని చెల్లింపు చేస్తూ వసూలు చేస్తూ చేసేటటువంటి వారిని బ్యాంకర్ అనవచ్చు అని ఆయన హెర్బర్ట్ ఎల్ హాత్ వారు డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 5B ప్రకారము, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 5B ప్రకారము అసలు ఖాతాదారుల డిమాండ్ పై, ఇది కరెక్ట్ డెఫినేషన్, ఖాతాదారుల యొక్క డిమాండ్ పై చెక్కు ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, మరి ఏ ఇతర పత్రం ద్వారా కానీ తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరిస్తూ ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ ఉపయోగించినట్లయితే దాన్ని బ్యాంకింగ్ బిజినెస్ లేదా బ్యాంకింగ్ వ్యాపారం అందు. ఇది క్లియర్ కట్ డెఫినిషన్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 5 సబ్సెక్షన్ B వీరు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఖాతాదారుల డిమాండ్ పై అంటే వాడి కోరిక మీద, వాడి అభీష్టం మేరకు ఏ విధంగా చెక్ ద్వారా కానీ, బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా కానీ, మరి ఏ ఇతర అంటే విత్డ్రాయల్ ద్వారా కానీ, ఇప్పుడు వచ్చినటువంటి అనేక లేటెస్ట్ సాధనాల ద్వారా కానీ తిరిగి చెల్లించే షరతు మీద, వాడికి తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను తీసుకుంటూ వాడి దగ్గర డబ్బుల్ని డిపాజిట్ల రూపంలో వసూలు చేస్తూ ఆ సొమ్ముని రుణాలు ఇవ్వడానికి కానీ లేదా పెట్టుబడి పెట్టడానికి కానీ చేసేటటువంటి పనిని బ్యాంకింగ్ బిజినెస్ అందరూ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం స్థూలంగా చెప్పుకోవాలి ఏంటంటే, డిపాజిట్ల రూపంలో జనాల దగ్గర ద్రవ్యాన్ని వసూలు చేయాలి, వసూలు చేసి వాటిని రుణాల రూపంలో ఇతరులకి, సంస్థలకి ఇవ్వాలి. అంటే ఇక్కడ పరపతి సృష్టి జరుగుతూ ఉంది. అలాగే చెక్కుల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా డిపాజిట్లని నగదులోకి మార్చుకోవడానికి వీలు పడుతుంది. దీన్ని లిక్విడిటీ అని అంటారు. ఇది లాభాలని ఆర్జించే సంస్థగా కాకుండా
వ్యవస్థగా బ్యాంకులను సృష్టించడం జరిగింది. ఇవి ప్రజల దగ్గర నుంచి నిద్రాణంగా పడి ఉండేటటువంటి సొమ్ముని బ్యాంకర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ. అంటే ఎవరైతే మిగులు డబ్బు ఉందో ఆ డబ్బును వసూలు చేస్తూ ఎవరికైతే సొమ్ము అవసరం అవుతుందో వాళ్ళకి ఆ సొమ్మును ఇస్తూ చేసేటటువంటి వ్యాపారాన్ని బ్యాంకింగ్ అంటారు. అంటే ఇందులో బ్యాంకులు లాభదాయకమైనటువంటి సంస్థలు కాదు, వ్యాపార సంస్థలు కాదు అని అంటున్నాం. కానీ మరి డిపాజిట్లు తీసుకోవటం, రుణాలు ఇవ్వటం వాళ్ళ ద్వారా జరిగేటటువంటి బిజినెస్ ఏంటంటే డిపాజిట్ల మీద కన్నా వాళ్ళు ఇచ్చేటటువంటి రుణాల మీద కొంచెం ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. అంచేత దీని ద్వారా బ్యాంకులు డే టు డే కార్యకలాపాలని నిర్వర్తించుకుంటా జరుగుతూ ఉంటాయి. అయితే ఇది బ్యాంకింగ్ రంగం. మనం బ్యాంకింగ్ రంగం, బ్యాంకింగ్ అంటే ఇప్పుడు ఎలా పుట్టింది, ఎలాగొచ్చింది, ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాంకింగ్ అంటే ఏమిటి, డెఫినేషన్ ద్వారా తెలుసుకున్నాం. అసలు మనకి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే వివిధ రకాలైనటువంటి బ్యాంకులు, అవి చేసేటటువంటి వ్యాపారాలు, అవి చేసేటటువంటి విధులు, వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే రెండు రకాలుగా ఉంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెకండ్ షెడ్యూల్లో చేర్చేటువంటి బ్యాంకులన్నీ షెడ్యూల్డ్ బ్యాంక్స్, అవి లేనివన్నీ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని అనేవారు. మొట్టమొదటి ఇనీషియల్ డేస్లో నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉండేవి. రాను రాను అన్ని బ్యాంకులు కూడా షెడ్యూల్డ్ బ్యాంక్స్ కానీ పరిగణిస్తూ ఉన్నారు. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ 2 types, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్లో ఏం వస్తాయి అనేవి చూసే ముందు అసలు షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి? షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే షెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్డ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ స్టేట్ కోఆపరేటివ్ సిస్టమ్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఈ మళ్ళీ ఇది 3 అంచెల వ్యవస్థ. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు, పరస్పర సహకారం అనేటటువంటి సిద్ధాంతం మీద నడిచేటటువంటి బ్యాంకుల్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటారు. అంటే సెకండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెకండ్ షెడ్యూల్లో చేర్చిన కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా ఈ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటారు. ఈ షెడ్యూల్డ్ అర్బన్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్డ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇందులో మళ్ళీ 3 అంచెల వ్యవస్థ. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ అంతా ఇందులోకి వస్తుంది. అయితే మనకి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో ఏం వస్తాయనేది మనం చూద్దాం. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చేసరికి 4 రకాలు: పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీస్. ఇవి 4 రకాలు. ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇవి గ్రామీణ ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకులు అని అంటారు వీటిని. ఇవి మామూలు బ్యాంక్సే, కోఆపరేటివ్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తూ ఉంటాయి. ఫారిన్ బ్యాంక్స్ అనేవి ఇతర దేశాల్లో స్థాపించి మన దేశంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే వాటిని ఫారిన్ బ్యాంక్స్ అని అంటారు. బౌండరీస్ అవతల స్థాపించి మన దేశంలో వ్యాపారం చేసేటటువంటి వారిని ఫారిన్ బ్యాంక్స్ అని అంటారు. ఇక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చేసరికి ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్, న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని ఉన్నాయి. అంటే 1995లో 91లో వచ్చినటువంటి నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాల కారణంగా ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ని న్యూ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అని అంటున్నారు. అంతకు ముందు ఉన్నటువంటి బ్యాంకుల్ని ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు. అంటే ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఎస్ బ్యాంక్ ఇలాంటి వాటిలన్నింటినీ ఈ న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని,
అంతకు ముందు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ కూడా ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని అంటున్నారు. ఇక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి వచ్చేసరికి అంటే పబ్లిక్ సెక్టార్ కమర్షియల్ బ్యాంక్స్, ఇందులో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని ఎస్బీఐ గ్రూప్ అంటే ఎస్బీఐ అండ్ 7 అసోసియేట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఈ విధంగా 7 బ్యాంక్స్ ఉన్నాయి. వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ అని అంటారు. ఇప్పుడు గ్రూప్ అన్ని కలిపేశారు, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానే ఉన్నాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే 1969లో 14 బ్యాంకులు జాతీయం చేశారు. ఆ తర్వాత 6 బ్యాంక్స్ నేషనలైజేషన్ చేశారు. వీటిని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ వ్యక్తులు స్థాపించి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బ్యాంకుల్ని గవర్నమెంట్ వాటాకి ఇంతనే సొమ్ము ఇచ్చేసి దాన్ని పబ్లిక్ సెక్టార్లోకి తీసుకురావడం జరిగింది. వీటిలన్నింటినీ నేషనలైజేషన్. ఇప్పుడంటే ప్రైవేటైజేషన్ వైపు వెళ్తున్నాం, ఇంతకుముందు పబ్లిక్ సెక్టార్ వైపు నడిచింది అంతా. అంచేత నేషనలైజేషన్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆలోచన విధానాల ప్రకారం బ్యాంకులు పనిచేయాలని, గవర్నమెంట్ తీసుకునేటటువంటి చర్యలన్నింటిలోనూ కూడా బ్యాంకు భాగస్వామ్యం ఉండాలని ఆ ఉద్దేశంతో ఈ బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయడం జరిగింది. రాను క్లాసుల్లో వీటిలన్నింటి గురించి మనం చెప్పుకుందాం. మనకు అవసరమైన ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే కమర్షియల్ బ్యాంక్స్ అనేవి మనం ఏమని చెప్పుకున్నామంటే ప్రజల కోరిక మీద, అంటే ఆన్ దే డిమాండ్ వేరియస్ డిపాజిట్ల రూపంలో ధనాన్ని స్వీకరిస్తూ దాని మీద వాళ్ళు జారీ చేసే చెక్కుల్ని చెల్లిస్తూ వాళ్ళ పేరు మీద వచ్చేటటువంటి చెక్కుల్ని మనం కలెక్ట్ చేసి వాళ్ళ పేరు మీద అకౌంట్స్ వేస్తూ ఈ వ్యవహారాలని చూసేటటువంటి వ్యాపారాన్ని బ్యాంకింగ్ వ్యాపారము అని తెలుసుకున్నాం. ఆధునిక కాలంలో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను గురించి మనం చర్చించినట్లయితే వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు చాలా విశిష్టమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. దేశంలో చలామణిలో ఉండేటటువంటి ద్రవ్యంలో ఎక్కువ భాగం బ్యాంకులు ద్వారా నడుస్తూ ఉన్నవే. అయితే బ్యాంకుల అధీనంలోనూ బ్యాంకుల అజమాయిషీలోనూ ఈ ధనం ఉండడం వలన దేశంలో ఉండేటటువంటి ఉత్పత్తి పరిమాణాన్ని, స్వభావాన్ని, ఉత్పత్తి యొక్క అవసరాలను నిర్ణయించే శక్తి బ్యాంకులకు ఉంటుంది. వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి డిమాండ్ చేసిన వెంటనే తిరిగి ఇచ్చే షరతుల మీద డిపాజిట్లను స్వీకరించడం, అలాగే వ్యాపారస్తులకు, ఉత్పాదక సంస్థలకు పరపతి సౌకర్యాలు కలగచేయటం బ్యాంకుల విధుల్లో ముఖ్యమైన విధులుగా మనం చెప్పుకున్నాం. బ్యాంకులు అప్పు తీసుకునే సంస్థలే కాకుండా రుణాలు మంజూరు చేసే సంస్థలు కూడా. అప్పు ఇచ్చేటటువంటి వారికి, తీసుకునేటటువంటి వారికి మధ్యగా ఇంటర్మీడియరీగా వారధిలా పనిచేస్తూ ఉంటుందంటే ఐడిల్గా నిద్రాణంగా పడి ఉండేటటువంటి పొదుపునంతటిని పోగు చేసి బ్యాంకులు రుణాల రూపంలో అందచేస్తూ ఉంటుంది. అంటే మనం బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి సొమ్ము అది బ్యాంకుకు అప్పు. అంటే బ్యాంకు అప్పు వడ్డీతో సహా తీర్చాలి. అంటే మనకి వడ్డీతో సహా ఇవ్వాలి. మన డిపాజిట్లని ప్లస్ వడ్డీని కలిపి మనకి ఇవ్వాలి. బ్యాంకు అప్పులు ఇచ్చినట్లయితే అది బ్యాంకుకు ఆస్తి. అంటే ఆస్తి మీద లాభార్జన చేయాలి. ఆ లాభార్జనని మన అప్పు మీద మన వడ్డీతో సహా మనకి చెల్లించాలి. మిగిలినదే బ్యాంకులకి మిగిలేటటువంటి ప్రాఫిటబిలిటీ. 3 అంశాల మీద ముఖ్యంగా బ్యాంకులకి జనాలు వెళ్తారు. ఎందుకంటే జనాల యొక్క నమ్మకాన్ని ఎంతకాలం అయితే నిలుపుకోగలుగుతూ ఉంటాయో ఆ వ్యవస్థలతోటే జనాలు వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రాఫిటబిలిటీ, లిక్విడిటీ, సేఫ్టీ.
సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రాఫిటబిలిటీ, లిక్విడిటీ వీటిలన్నింటినీ చూసుకుని జనాలు బ్యాంకు దగ్గరికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు డిపాజిట్లు తీసుకోవటం, లోన్స్ ఇవ్వటం అని మనం అన్నాం. అయితే బ్యాంకులు చేసేటటువంటి విధులను ముఖ్యంగా 2 రకాలుగా చెప్తారు. ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు అని 2 రకాలుగా చెప్తారు. ప్రాథమిక విధులు అంటే ప్రైమరీ ఫంక్షన్స్ ఆబ్జెక్ట్. విధులు, అనుషంగిక విధులు వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇంతవరకు మీరు చూడండి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్, అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లోకి వచ్చేసరికి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చేసరికి నేషనలైజ్డ్ అండ్ ఎస్బీఐ గ్రూప్. అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చేసరికి ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. అలాగే ఫారిన్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్. ఈ డివిజన్ని మనం చేసుకుంటూ అసలు కమర్షియల్ బ్యాంక్స్ వాటి యొక్క విధులు, బాధ్యతలు ఇవన్నీ తెలుసుకున్నట్లయితే అసలు మనకు బ్యాంకింగ్ సెక్టర్ మీద పూర్తి అవగాహన వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు అంటే డిపాజిట్లు తీసుకోవటం, లోన్స్ మంజూరు చేయటం ఇవన్నీ తెలుసుకుందాం. ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్ క్లాసెస్కి మనం వెళ్ళొచ్చు. మీరందరూ కూడా కొంచెం ఈ డేటా అయిపోతుందని ఆలోచించకుండా ఈ మన సార్స్ అందరూ, మేడం కానీ సార్స్ కానీ పెట్టేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ని విని మీరు అప్పుడప్పుడు బుక్స్ తీసి చదువుకున్నట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.